పెద్దింటి రాజీవా, దేవుడివా నువ్వు. మన ఊర్లో ఒక్క అంగుళం స్థలం కొని చూపించండి రా అని చెప్పి మా వాళ్ళతో నువ్వు చెప్పావంట కదా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఊర్నే కాదు, నిన్ను కూడా చేర్చి లేపేస్తాను, చూస్తావా? నేనెవరో తెలుసా నీకు? బాబు, కేబుల్ బాబు. చెత్త నా కొడక, నువ్వెవడైతే నాకేంట్రా? నా లైఫ్ లో విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏ నా కొడుకుని పరిచయం చేసుకోలేదురా. రేయ్, నా గురించి వినుంటావు, నన్ను చూసుండావు. చూశాక నీ పొగరు చూపించావంటే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన ఒక్కొక్క పార్టు అలా పోతూనే ఉంటుంది. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వని నీలాంటి పనికి మాలినోళ్లే. నీ కాలు కాదు, నువ్వు పీల్చే గాలి కూడా ఈ ఊరి మీద పడకూడదురా. వదిలే గురు, నువ్వు చేతులెత్తి దండం పెట్టేటప్పుడే తెలుసు. చంపి పడేస్తాను. నా తల్లి మీద ఒట్టు గురు, ఎవ్వరికి చెప్పను. నీకు జరిగింది నాకు జరిగినట్లు కాదా? ఇవ్వు. ఉంచు. అటు చూడు, దేవుడి కోసం కొన్న చందనమాలని నా భర్త ఫోటోకి ఎలా వేశారో చూడు. ఎవరు చేశారు ఈ పని? అదే ఎవరో బుద్ధులేని చేసుంటారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? తీరా ముందు దాన్ని. తీస్తున్నాను. రాజీవా, వీళ్ళందరూ కలిసి మీ బావ చనిపోయారని పూజలు చేస్తున్నారురా. ఒకవేళ నువ్వు గనక ఉండుంటే ఈ విధంగా జరుగుండేదా చెప్పు? డాక్టర్, ఎందుకో నా మనసు ఒక విధంగా. మీరు బాధపడకండి. ఇంతకు ముందు కన్నా ఆవిడ ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నారు. ఆసుపత్రిలో చేర్చకూడదు అన్న మీ నిర్ణయం సరైనదే. బయట ఊర్లో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేద్దామా? ఖచ్చితంగా అవసరం లేదు. ఆవిడికి ముఖ్యంగా కావాల్సింది మీ అందరి ప్రేమ. అది దక్కితే చాలు. త్వరలోనే ఆవిడ కోలుకుంటారు.